నమస్కారం గురూజీ, మీ పాదాలకు నమస్కారం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తాం, చాలా ఉపయోగాలు జరిగినాయి అందరికి. మంచిది, థ్యాంక్ యూ. మా కజిన్ చాలా కష్టాలు ఉంది గురూజీ, అందుకే ఆమె కోసం ఫోన్ చేశాను గురూజీ. అదే ఆమె మాట్లాడుతున్నాను సార్ గురూజీ. ఇవ్వండి. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. చాలా నిజమా కూడా అర్థం కావట్లేదు గురూజీ. నిజమే తల్లి, అందుకే పక్కన వేరే వాళ్ళతో డౌట్ గా క్లియర్ చేసుకున్నారా? లేదు గురూజీ, అసలు మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉండి అసలు ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాం. మాకు బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు సాయం చేయట్లేదు. ఇప్పుడు ఒక నెల నుంచి ఇంకా కష్టాల్లో దిగిపోయినాం. ఏమైంది బంధువు అయ్యారు గురూజీ. మంచిది, రోజు మీ ఇంటికి వచ్చి 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 బంధువు అయిపోయింది తల్లి. నిజమే గురూజీ, అసలు ఇంకా మీరు మా ఇంట్లో మనిషి అయిపోయారు అసలు. అవును అవును నిజమే. దేవుడు కూడా మా కోసం మీరు మాకెవరు లేరని మిమ్మల్ని మాకు బంధువుని చేసేసారు గురూజీ. అంతే అమ్మా, యద్భావం తద్భవతి. నమ్మలేకపోతున్నా గురూజీ. చెప్పండి తల్లి, ఏం చేస్తుంటారు మీరు? దేవుడు రాసేటప్పుడు గురూజీ మా నుదిటి రాతలు సరిగా రాయలేదు గురూజీ, అందుకని మిమ్మల్ని పంపించారు మళ్ళీ సరిగా రాయమని. అలా కాదు తల్లి, భగవంతుడు నుదిటి రాత మంచిగానే రాసింటాడు. మన కర్మ అనేది అడ్డొచ్చి ఆ నుదిటి రాత మనమే చెడుపుకొనేస్తాం అంతే. అవునా గురూజీ? మనము భగవంతుడు ఒకసారి నుదిటి రాత రాస్తే 7 జన్మల వరకు కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. ప్రతి జన్మానికి నుదిటి రాత ఉండదు, మొదటి జన్మానికి నుదిటి రాత. ఫస్ట్ జన్మ నుంచి 7 జన్మల వరకు ఫస్ట్ జన్మలో మంచిగానే ఉంటుంది, దేవుడు అన్నీ ఇస్తాడు. అక్కడ అహంకారము, తత్వము, పాపము, పుణ్యము అని 2 ఇచ్చింటాడు. ఆ పాపం పుణ్యము అని ఆలోచించి మంచిగా వెళ్తే అలా 7 జన్మాలకి అతను మోక్షం లభించి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని దగ్గర ఉండిపోతాడు. మొదటి జన్మలో అతను ఆ భగవంతుడు అన్నీ ఇచ్చి ఆ అహంకారం అనే భావం వచ్చి వేరే వాళ్ళకి హింస పెట్టడము, ఇంకోటి ఏదేదో చెడు పనులు చేస్తూ ఉంటాడు అనుకోండి. అలా 7 జన్మలు పాపాలు అనుభవించి మళ్ళీ 84 జీవరాశులు అయితే ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రాణులు, కుక్క, నక్క, జిల్లా, ఇంకోటి జన్మం ఎత్తి మళ్ళీ శుద్ధి అయ్యి మళ్ళీ వస్తాడు. ఎప్పుడైతే అతని జీవితంలో భగవంతుడు మంచిదైతే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత అతనికి మోక్షం వస్తుంది తల్లి. మనం ఎప్పుడు కూడా భగవంతుడు నుదిటి రాత మంచిగా రాయలేదు అనుకోకూడదు. ఏదో మంచిదానికే ఇలా రాశాడు అనుకోండి మీరు. సరే గురూజీ, మీరు చెప్పారు కదా, ఇంకా గురూజీ ఇంకా మీరే మాకు దారి చూపించాలి గురూజీ. సరే తల్లి, ఈ మాటలు విని ఇప్పటి నుంచైనా మేము మళ్ళీ పునర్జన్మ ఇచ్చామనుకుంటున్నాం గురూజీ. నీకు నిజంగా మంచిదే జరుగుతుంది తల్లి. మీరే మాకు బంధువు గురూజీ ఇప్పటి నుంచి. సరే తల్లి, ఏం చేస్తూ ఉంటారు? నేను బట్టలు పెట్టుకున్నాను గురూజీ. నేను కాస్త చాలా ఇప్పుడు మాకు 5 తరాలు గురూజీ, కొన్ని విషయాలు చెప్పాలి గురూజీ. చెప్పమ్మా. గురూజీ, మేము 5 తరాల నుంచి చాలా ఆడవాళ్ళకే ఎంతో ప్రాబ్లమ్స్ వస్తూ మ్యారేజెస్ అయితే విడిపోవడము, లేకపోతే ఇట్లా ఏదేదో జరుగుతున్నాయి గురూజీ. అందరూ నమ్మకం ద్రోహం చేయడము, అట్లా 5 తరాల నుంచి జరుగుతుంది గురూజీ. ఏ దారి కనిపించట్లేదు. ఇక్కడైనా ఇంకా ఇప్పుడు కనీసం మా పిల్లలతో మేము కాస్త మంచిగా బతకాలి. అందరూ మోసం చేసి వెళ్ళిపోయారు గురూజీ. ఇప్పుడు చిన్న బట్టలు పెట్టుకొని అమ్ముకుంటున్నాను గురూజీ. ఇప్పుడు అవి కూడా లాస్ అయింది గురూజీ. ఇప్పుడు అదే ఇంట్లో ఉంటూ చిన్నగా పిల్లల్ని చదివించుకుంటున్నా గురూజీ. ఎంతమంది పిల్లలు మీకు? ఆధారం ఏం లేదు గురూజీ, ఒక చిన్న స్థలం ఉంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.